అందుకని ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ ధోరణి మనం పరిశీలిస్తే ముందు నుంచి కూడా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటాడు. వస్తాడు ఒక తీవ్రంగా మాట్లాడేసి మళ్ళీ ఎళ్ళిపోతాడు. ఆ తీవ్రంగా మాట్లాడింది కొద్ది రోజులు వీళ్ళు కౌంటర్‌లు ఇస్తారు. మళ్ళీ ఆయన ఉనికిలో ఉన్నట్టుగా మనందరికి కనబడుతుంటది. అది పవన్ కళ్యాణ్ టాక్టిక్స్. ఇంతకు ముందుగా కూడా ఆయన ముందు నుంచి కూడా ఇదే చేస్తాడు. ఆ తర్వాత దాన్నేం ఫాలో అప్ చేయడు. ఆహ్, ఆ ఇష్యూలని గురించి కన్సిస్టెంట్‌గా మాట్లాడడం ఏం ఉండదు. ఇప్పుడు కాకినాడే తీసుకో. కాకినాడలో ఏమైంది? షీట్ ద షిప్ అన్నాడు. మళ్ళేమైంది ఆ కేసు? ఇతనేమైనా ఫాలో అప్ చేసాడా? ఏమి లేదు. లడ్డూదేమైంది? ఇప్పటివరకు ఆయన మళ్ళీ దాన్నేమన్నా ఫాలో అప్ చేసాడా? ఏమి లేదు. అక్కడ తిరుపతిలో తొక్కిసలాట చనిపోయారు. తీవ్రంగా వార్నింగ్‌లిచ్చాడు. ఏమైంది? ఏమీ లేదు. ఇలాగా అనేక అంశాలు చెప్పుకోవచ్చు. నిజానికి ఈ 1 ఇయర్‌లో స్త్రీల మీద అత్యాచారాలు గాని, దళితుల మీద దాడులు గాని, ఆహ్, ఆహ్, వయలెన్స్ గాని విపరీతంగా పెరిగింది. దీని మీద ఎక్కడా పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మంది స్త్రీలు అదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు 1 ఇయర్‌గా వీళ్ళ ప్రభుత్వం ఉంది గదా! ఎందుకు మాట్లాడట్లేదు? అట్లాగే వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పేవాడు. ఇప్పుడు 1 ఇయర్ అయింది గదా! అది కేస్ ఎందుకు ముందుకు పోవట్లేదు? ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు? అంటే ఇది పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా వీళ్ళందరూ టిపికల్ రాజకీయ నాయకులే. వాళ్ళు ఎంతసేపైనా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ళ మీని తప్పులు ఎత్తి చూపడం తప్ప అంతకంటే భిన్నమైన నాయకుడైతే పవన్ కళ్యాణ్ కాదు. అందరిలాగే అతను గూడా. అతని నుంచి ఎవరైనా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేస్తే వాళ్ళు మూర్ఖులని జెప్పాలి తప్ప ఆహ్, అతను ఒక రెగ్యులర్ రాజకీయ నాయకుడు. ఒక చంద్రబాబు లాగా, జగన్ లాగా పవన్ కళ్యాణ్‌కి కూడా గోల్ ఏంటి? ఆహ్, రాజకీయంగా ఎదగడం, సీఎం గావడం, దాంతో పాటు తన పార్టీకి ఫండ్స్ మంచిగా కలెక్ట్ చేసుకోవడం. ఇదే ఉంటది తప్ప అంతకంటే భిన్నమైనదేమి లేదు. సో, దానికోసమే జగన్ ఎప్పుడైతే అగ్రెసివ్‌గా ముందుకొస్తున్నాడో, ఈ నెస్‌ని కట్ చేయడం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది తీవ్రంగా శ్రమిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు 1 ఇయర్ లోపల జగన్ ఇలాగా అగ్రెసివ్ అయిపోతాడని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఊహించలేదు. వాళ్ళేమనుకున్నారంటే మనం సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్టులు చేస్తున్నాం. వందల మంది మీద కేసులు పెట్టాము. అక్రమ అరెస్టులు చేశాము. కొంతమందిని పోలీస్ స్టేషన్‌లో పట్టి కొట్టాము. అలాగే కొంతమందిని అరెస్టులు చేసి కేసుల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించాము. జగన్‌తో సహా అందరి మీద కేసులు పెడతా ఉన్నాము. కాబట్టి వీళ్ళు సరెండర్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు. జగన్ కూడా భయపడిపోతాడని అనుకున్నారు. కానీ జగన్ ఏందంటే ఇంకా పెంచాడు. డోస్ పెంచాడు. అగ్రెసివ్‌గా ఎళ్తున్నాడు. ఇప్పుడు జనంలోకి కూడా ఆహ్, ఈ దాన్నేమంటారు వీళ్ళిచ్చిన ఆహ్, ఈ హామీలు ఏదైతే ఉందో దాన్ని రికాలింగ్ మేనిఫెస్టో పేరుతో రెగ్యులర్‌గా జనంలోకి తీసుకెళ్ళే పథకం ప్లాన్ చేస్తున్నాడు. అందుకని జగన్‌ని జనంలోకి పోకుండా అడ్డుకోవడానికి రకరకాల ప్లాన్‌లు చేస్తుండడం ఒకటి కనిపిస్తుంది. రెండో వైపు ఏందంటే జగన్‌కి బీజేపీ నుంచి ఇప్పటికి కూడా అండదండలు పుష్కలంగా ఉన్నట్టే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఏ రకంగానూ ముందుకెళ్ళలేదు. కోర్టులు పదే పదే హైకోర్టు చెప్పినా గూడా అది ముందుకెళ్ళట్లేదు. అట్లాగే చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పటి వరకైతే కనపడలేదు. మేబీ టైమింగ్ కోసం చూస్తున్నారా? లేకపోతే జగన్ బలంగా ఉండడం వాళ్ళకి అవసరం అని భావిస్తున్నారా? ఎందుకంటే జగన్ బలహీనపడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్తెన్ అవుతారు. ముఖ్యంగా చంద్రబాబు అవుతాడు. అది మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కంప్లీట్‌గా బలపడితే తమ కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. రేపొద్దున ఇబ్బందవ్వచ్చు. ఆయన ఎటు జంప్ అవుతాడో ఎప్పుడు తెలీదు కాబట్టి, జగన్ అనే ఒక ఎలిమెంట్‌ని స్ట్రాంగ్‌గా ఉంచితే చంద్రబాబుని కంట్రోల్ చేయడం ఈజీ అనే ఒక వ్యూహాన్ని మోడీ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా జగన్ గతంలో గాని, ఇప్పుడు గాని మోడీకి వ్యతిరేకంగా ఏ రకంగాను లేడు. మోడీకి అణిగిమణిగే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో గూడా ఆయన పరిపాలన ఉన్నప్పుడు గాని, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని, మోడీకి రాజ్యసభలో అనేక సార్లు ఆదుకున్నాడు. మోడీ బిల్లులు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని. అట్లాగే ఫండ్స్ కూడా ఎలక్షన్ టైమ్స్‌లో అనేక రాష్ట్రాలకి ఫండ్స్ జగన్ ఇచ్చాడని జెప్తారు. సో, ఈ రకంగా జగన్ నుంచి వాళ్ళకెప్పుడు ఏ రకమైన ఇబ్బంది రాలేదు. సో, ఇప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా చంద్రబాబుతో పెట్టుకున్నారు తప్ప, చంద్రబాబు కంటే డిపెండబుల్ ఫ్రెండ్ జగన్ అనేదే వాళ్ళకుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్‌లో జగన్‌ని కంప్లీట్‌గా పొలిటికల్‌గా రూయిన్ జేసేయాలన్న అజెండా బీజేపీకి లేదు. అది చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కుంది. సో, ఈ నేపథ్యంలో ఈ మనం అర్థం జేసుకోవాలి. పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఎందుకంటే మాట్లాడకపోతేమో మాట్లాడలేదంటారు. మాట్లాడితేమో ఇబ్బందులున్నాయి. అందుకని అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టుగా
పవన్ కళ్యాణ్ చూపించుకోవడానికే ఉంది. అందుకనే ఆయన నాకెవరు మీద వ్యక్తిగత కక్ష లేదని గూడా ఒక డిస్క్లైమర్ గూడా యేసాడు. సో, మనం చూస్తే అంతా వ్యక్తిగత కక్షల్లోనే నడుస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఈయన వ్యక్తిగత కక్ష లేదని చెప్పడం అది కొంత విచిత్రంగానే ఉంది. ఏదేమైనా ఆహ్, ఇ ఇది రాను రాను పెరుగుతుందని మనకి అర్థమవుతుంది. వీళ్ళిద్దరి ఓకే. మధ్య ఘర్షణ.